రోడ్ సౌత్ ఫేస్లో ఉంటుంది, కానీ ఇల్లు ఈస్ట్ ఫేస్లో కట్టారండి. 100% వాస్తు ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది అల్వాల్లోని డూప్లెక్స్ బిల్డింగ్ సీలింగ్కి వచ్చిందండి. మంచి పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుంది. బిల్డింగ్ 136 స్క్వేర్ యార్డ్లో బ్యూటిఫుల్గా కట్టడం జరిగింది. కన్స్ట్రక్షన్ అయి 10 ఇయర్స్ అవుతుందండి. ఎక్కడ కూడా వేస్టేజ్ లేకుండా హౌస్ కట్టడం జరిగింది. సో ఇప్పుడు మనం చూస్తున్నది ఎంట్రన్స్ కార్ పార్కింగ్ అండి. ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ నుంచి లోపలికి మనకు విశాలవంతంగా పెద్ద హాల్ ఉంటుంది. హాల్లో మనకు స్టెప్స్ కింద ప్లేస్ వేస్ట్ కాకుండా డైనింగ్ హాల్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకు హాల్ చూస్తే చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా స్పేసియస్గా ఉందన్నమాట హాలు. ఇప్పుడు కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ మొత్తం కబోర్డ్స్తో ఉంటుంది. అలాగే కిచెన్ సైజ్ వచ్చేసి 9x10 ఉంటుందండి. ఓపెన్ కిచెన్ కాబట్టి మనకు చాలా విశాలంగా ఉంటుంది. కిచెన్ పక్కనే మనకి బెడ్రూమ్ ఉందండి. బెడ్రూమ్ లోపలికి ఎంటర్ అయితే బెడ్రూమ్ చాలా విశాలంగా ఉందండి. బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 14x13 అండి. అలాగే బెడ్రూమ్లో కూడా మొత్తం ఇంటీరియర్ డిజైన్ అనేది చాలా బాగా చేశారు. బెడ్రూమ్లో మనకు అటాచ్ బాత్రూమ్ ఉందండి. బాత్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంటుంది. బాత్రూమ్ సైజ్ వచ్చేసి మనకి 9x7 సైజులో ఉందండి. బిల్డింగ్ మొత్తం మనకి ఇలాగే ఫాల్ సీలింగ్ ఉందండి. అలాగే కింద ఫ్లోర్ చూసుకుంటే చూడండి ఎంత నీట్గా ఉందో. అలాగే ఇప్పుడు మనం స్టెప్స్ నుంచి పైనకెళ్తే మనకు ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ ఎంటర్ కాగానే మనకు దేవుడి రూమ్ ఉంటుంది. దేవుడి రూమ్ కూడా చాలా విశాలంగా ఉంటుంది. ఇందులో ఇద్దరు కూర్చొని పూజ చేసుకోవచ్చండి. అలాగే ఇక్కడ నుంచి మనం హాల్ అండి. హాల్ కూడా చాలా పెద్దగా విశాలంగా ఉంది. ఇక్కడ మనకు పైన 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. అందులో ఇది ఒక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇందులో కూడా మనకు అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. బెడ్రూమ్కి ఒక బాల్కనీ ఇచ్చారండి. ఈ బాల్కనీ కూడా చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ బాగుంటుంది. అలాగే ఈ ఇల్లు కూడా 100% వాస్తులో కట్టారండి. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకు 14x13 ఉంటుంది. ఈ బెడ్రూమ్కి ఆపోజిట్గా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా పిల్లల స్టడీకి కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే మంచి కలర్స్ ఉన్నాయండి, కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే మనకు ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారండి. ఫుల్ కబోర్డ్స్ ఇచ్చారు. అలాగే ఈ బెడ్రూమ్ నుంచి బయటకు వెళ్తే మనకి బాల్కనీ ఉంటుంది. ఈ బాల్కనీ కూడా ఈవినింగ్ టైంలో పిల్లలు చదువుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుందండి. అలాగే ఈ ఏరియా మొత్తం పీస్ఫుల్గా ఉంటుందండి. ఇక్కడ మనకి పొల్యూషన్ ఉండదు. అలాగే ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మనం హాల్లోకి ఎంటర్ అవుతే హాల్లో మనకి దేవుడి రూమ్ ఉంటుంది కదండి. దేవుడి రూమ్ పక్కనే మనకు ఒక బాల్కనీ ఉందండి. ఈ బాల్కనీలో కూడా మనకి ఒక వాష్రూమ్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంటుందండి. అలాగే చుట్టూ కూడా విశాలవంతమైన బాల్కనీ అనేది ఉంది మనకు. బాల్కనీలో నుంచి హాల్లోకి ఎంటర్ అవుతే టెర్రస్ పైన ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇక్కడ టెర్రస్ పైనకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ టెర్రస్ పైన కూడా స్టెప్స్ ఉన్నాయండి. ఈ స్టెప్స్ నుంచి పైనకి వెళ్తే మనకు మంచి వ్యూ కనిపిస్తుందండి. ఈ హౌస్కి దగ్గరగా మనకి 4 స్కూల్స్ ఉన్నాయండి. ఒకటి భాష్యం స్కూల్, సెయింట్ పోయస్ స్కూల్, పల్లవి స్కూల్, సెయింట్ మైకిల్ స్కూల్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ నుంచి చూస్తే ఫుల్ డెవలప్డ్ ఏరియా అండి. ఇది మంచి వ్యూ కనిపిస్తుంది ఇక్కడ నుంచి.
ఇప్పుడు మనం కింద హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఈస్ట్ ఫేస్లో తులసి కోట ఉందండి. ఇదంతా మనకు మంచి వాస్తులో కట్టారండి. ఈ తులసి కోట పక్కనే మనకి స్టంప్ ఉంటుంది. ఇక్కడ మనకి వాష్ ఏరియా కూడా ఇచ్చారండి. ఇక్కడ నుంచి మనం ఎంట్రన్స్లో ఉన్న కార్ పార్కింగ్లోకి వెళ్ళొచ్చండి. అలాగే ఇది రోడ్డుకు సౌత్ ఫేస్లో ఉన్న ఈస్ట్ ఫేస్లో కట్టారండి. 100% వాస్తు ఉంటుంది. ఈ డీటెయిల్స్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో చూడండి.